ఇటీవలి సంపన్నులు బోస్నియా రాజధాని సరాజేవో వీధుల్లో నాడు చేసిన అరాచకాలు మనసును కలిచివేస్తున్నాయి. వీరి ఆగడాలపై దర్యాప్తు జరపాలని ఇటలీ ప్రభుత్వం నిర్ణయించింది. బోస్నియా హర్జేగోవినాను గణతంత్ర ప్రాంతంగా అంతర్జాతీయ సమాజం 1992లో గుర్తించింది. దీనిని బోస్నియా సెర్బులు వ్యతిరేకించారు. బోస్నియా రాజధాని సరాజేవో నగరాన్ని బోస్నియా సెర్బ్ దళాలు ఆక్రమించుకున్నాయి. 1992-1995 మధ్యకాలంలో జరిగిన ఈ యుద్ధంలో సుమారు 11,000 మంది మరణించారు. అయితే ఈ యుద్ధంలో ఇటలీ సంపన్నులు పాల్పడిన అరాచకాలపై తాజా నివేదిక దిగ్భ్రాంతికర వాస్తవాన్ని ఇటీవల వెల్లడించింది. ఈ యుద్ధం వల్ల బోస్నియా ప్రజల కష్టాలను ఆసరాగా చేసుకుని ఇటలీలోని సంపన్నులు ఇక్కడికి స్నైపర్ టూరిజం కోసం వచ్చేవారు. సరాజేవో నగర వీధుల్లో సామాన్యులను స్నైపర్ తుపాకులతో వేటాడడమే ఈ పర్యాటకం ముఖ్య ఉద్దేశం. బోస్నియా సెర్బ్ దళాలు వీరికి అన్ని విధాలుగా సహకరించేవి. ఈ సంపన్నులకు కొండల ప్రాంతాలకు తీసుకెళ్లేవి. ఒకరినొకరిని వేటాడి చంపడానికి సంపన్నులు ₹1,00,00,000 వరకు చెల్లించేవారు. చిన్నారులను చంపడానికి ఎక్కువ మొత్తం చెల్లించేవారు. వృద్ధులను ఉచితంగానే వేటాడి చంపడానికి ఈ దళాలు అనుమతించేవి.